అంటే చాలు కిమురా, అందరినీ చంపేస్తాను. మళ్ళీ ఏం వెతుకుతున్నావు బే? లేదు బే, నా పాలనానికి దొరకని వాడు ఇంకొకడు ఉన్నాడు. బజరే బజరే బజ 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 బజరే బజరంగి, బజరే బజరే బజ 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 బజరే బజరంగి. బజరే బజరే బజ 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 బజరే బజరంగి, బజరే బజరే బజ 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 బజరే బజరంగి. ఏంటి స్థలం ఇది? ఇది మన పులిమేరు గ్రామ దేవత. వాట్స్ హ్యాపెనింగ్? మా అక్కయ్యకి దెయ్యం పట్టింది గురువుగారు, ఎలాగైనా వదిలించండి. ఆ అబ్బాయి వాడి అక్కకే కదా దయ్యం పట్టిందన్నాడు. ఎవరికి దయ్యం పట్టిందని గురుజీకి బాగా తెలుసండి. అవునా? ఎక్స్క్యూజ్ మీ, ఇది ఇల్యూషనా రియాలిటీనా? ఈ మాయ మంత్రాలు, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయా? దైవ శక్తి అన్నది ఎంత నిజమో దుష్ట శక్తి అన్నది కూడా అంతే నిజం. సో ఆ అబ్బాయికి పట్టిన దయ్యాన్ని ఆ మాంత్రికుడు బంధించేశాడా? మాంత్రికుడు అని చెప్పకూడదు, గురూజీ అని సంబోధించాలి. బోత్ ఆర్ సేమ్. ఒక మాంత్రికుడు తన శక్తిని ఒకరి మీద ఉపయోగించడం తన స్వార్థం కోసమే, ఎక్కువ లాభం సంపాదించడం కోసమే. మన గురూజీ మాంత్రికుడి దగ్గర బానిసలుగా చిత్రహింసలు అనుభవిస్తున్న ఆత్మల్ని తన శక్తిని ఉపయోగించి విడుదల చేసి సురక్షితంగా ఉంచుతాడు. వాళ్లకి నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు గురూజీ వాళ్లకి భూమి నుంచి విముక్తి ప్రసాదిస్తాడు. కానీ ఆ ఆత్మలు గురూజీని ఏం చేయవా? మీకు ఎవరైనా మంచి చేస్తే వాళ్లకి మీరు కీడు చేస్తారా? లేదు. ఆత్మలు కూడా అలాగే. అలాగైతే ఒక మాంత్రికుడు డబ్బులు తీసుకుని తన దగ్గర ఉన్న ఆత్మని డెడ్ బాడీలోకి ప్రవేశపెట్టి బతికించగలడా? సాధ్యమే కాదు. గురిగారి వల్ల అవుతుందా? కాదు.
ప్రాణం ఉన్న మనిషిలోకి ఆత్మను ప్రవేశపెట్టగలం గాని మరణించిన వారిలో కాదు. అలాగైతే ఎవరి వల్ల కాదంటారు? ఒక మార్గం ఉంది. చచ్చిన శవంలోకి ఆత్మను ప్రవేశపెట్టాలంటే అది ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యం. ఎవరతను? విజయోస్తు. థ్యాంక్ యూ సార్. ఎవరని చెప్పలేదుగా. నీకేదైనా తెలుసా? అది నాకే రా. ఇదే అలమేలమ్మ గారి ఇల్లు. బేవరుసు పనికి మాలిన ఎదవా పూర్వం పోకున్న కొడకల్లారా, జీవితాంతా నా కాలు కింద పడి ఉండాలరా. నీ పిండాన్ని కాకులు తిని, నీ వంశాన్ని పందికొక్కులు తిని, నీ శవాన్ని ఊరవతల శ్మశానంలో పాతేస్తాన్రా. నా కొడకల్లారా, నా దగ్గరే మీ దొంగ వేషాలు వేస్తున్నారా? ఈ అరవల్లిలో ఈ అలమేలమ్మ మాట జవదాటే ధైర్యం ఏం దిగుందిరా? ఇది నా దర్బార్, నా రాజ్యం. తోలు తీస్తా నా కొడకల్లారా. వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? పంట పండేకే ఇస్తానమ్మా. ఏంటి ఏసాలా? నీకు పంట పండేంత వరకు నేను కాచుకొని ఉండాలా? అప్పు తీర్చేంత వరకు ఇక్కడే పనిచేస్తూ పడుండు. నా గురించి తెలుసు కదా, వెళ్ళం పక్కన పడుకోలేవురా. అక్క అక్కేనా? వాటి సంఖ్యలతో కట్టండి, వాడి అహంకారాన్ని మట్టిలో కలపండి. గిరాకి కొలుతుల గజాగ్రవకు పుట్టిన నాకు రక్త తర్పణమా? సుఖ పరమ సుఖ. భలే ఆరక భలే. యుద్ధంలో నీకు సరి సమానంగా ఎవరూ లేరు. నీ బలానికి తగిన మగాడు ఎవడూ లేడు. నీ గర్జన ముందు ఆకలిగా ఉన్న సింహం గర్జన కూడా చిన్నదైపోతుంది. నీ ధైర్యానికి వీరత్వానికి సమానంగా ఉన్న మగవాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు. అవును కదా, అవును కదా, అవును కదా.
కాదు అది కాదు వాసన పీల్చగానే తల తిమ్మున తిరగాలి. నేను ఎంతో ప్రయత్నం చేశాను, అయినా నాకు దొరకలేదు. ఏంటి దొరకలేదా? ఇక్కడే కదా ఆ కాలంలో చేశారు, ఇప్పుడెందుకు దొరకట్లేదు? తాళ పత్రాలు అక్కడే ఉంటాయి, వెళ్ళు వెతుక్కో. నేను ఆ వంశస్థుణ్ణి కాదు. నేను ఆ గ్రంథాలని ఎక్కడ వెతికినా అసలు దొరకలేదు దొర.